శుక్రవారం పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం భద్రాద్రి జిల్లాల శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ అభ్యర్థులు పాల్గొననున్నారని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, కొండం వెంకన్న, జెడ్పీటీసీ సభ్యులు బరపటి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు మెదరమట్ల వెంకటేశ్వరరావు, అయిత గంగాధర్, ఎస్వీఆర్కే ఆచార్యులు, పైడిపల్లి మనోహర్, అడ్వకేట్ శివరెడ్డి, చింత నాగరాజు, చాంద్ పాషా, కందుకూరి రాము, దారా చిరంజీవి, పాబోలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారం కార్యకర్తల్ని కొత్తగూడెం తీసుకుపోయి బహిరంగ సభను జయప్రదం చేసేలా మీరందరూ కృషి చేస్తారని కోరుకుంటూ, అధిష్టానం 6,000 మందిని పాల్వంచ మండలం అలాగే పట్టణం నుంచి కొత్తగూడెం తీసుకురమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఈ వదిలే ఉండేది కదా.